హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 14వ భాగాన్ని వినేద్దాం. నీది ఒక ప్రేమేనా? నువ్వు ప్రేమించావు మా బావ ప్రేమించలేదు నిన్ను. కామాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వల్లికి రగిలిపోతుంది. బాగా బాధగా తన కళ్ళ నుంచి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ అందరికీ సమాధానం చెప్తాను అని కోపంగా వెళ్ళిపోతుంది వల్లి. ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. వల్లి ఎవరు, ద్రోణాకి వల్లికి ఏంటి సంబంధం తెలుసుకుందాం. వల్లి ద్రోణ బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఇద్దరూ పెద్దగా చదువుకోకుండా కలిసి తిరిగారు, కలిసి ఆడారు, కలిసే పెరిగారు. ద్రోణ నాకు వల్లి అంటే ప్రాణం. ఇది 3 సంవత్సరాల క్రితం జరిగింది. 3 సంవత్సరాల నుంచి ద్రోణ వల్లికి దూరంగా ఉంటున్నాడు. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ద్రోణ ఇంట్లో కూర్చొని ఉంటాడు. సడన్గా వెనక నుంచి ఒకరు వచ్చి గట్టిగా హక్ చేసుకుంటారు. ద్రోణ నాకు తెలుసు ఎవరో వచ్చిందని, అయినా పట్టించుకోకపోవడంతో వల్లి కోపంగా ముందుకొచ్చి, ఏంట్రా నేను హక్ చేసుకున్నాను, ఏమీ చల్లం లేనట్టే ఉన్నావు అంటుంది. నువ్వు తప్ప నా దగ్గరికి వచ్చి హక్ చేసుకునే అంత ఎవరికుంది ధైర్యం? నువ్వే అని తెలుసు, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? చాలా బోరుగా ఉందిరా, అలా పొలంలోకి వెళ్దామా? నువ్వేం చేస్తావు ఏంటి, పొలం పనులు ఏమైనా చేస్తావా? అమ్మాయివి చాలా సుకుమారంగా పెరిగావు కదా. అమ్మాయిలు పొలం పనులు చేయలేరా ఏంటి? సుకుమారంగా పెరిగాను, కానీ నీతో ఏ పనైనా చేయాలనిపిస్తుంది. సరే రా వెళ్దాం. ఇంతకీ టిఫిన్ తిన్నావా లేదా? తినేసే వచ్చాను. అమ్మమ్మ ఏం చేస్తుంది, కనపడట్లేదేంటి? అమ్మమ్మకి ఇంకేం పని ఉంది? పూజ చేసుకోవడం, వంట చేసుకోవడం, తినడం, నన్ను చావగొట్టడం, ఏమన్నా అంటే నన్ను పెళ్లి చేసుకోమనడం, ఇదే చెప్తుంది. అప్పుడే అక్కడికొచ్చిన శుక్ల వల్లిని చూసి, ఏంటి వల్లి ఇలా వచ్చావు? ద్రోణ మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్తున్నారా? ఏంటి మావయ్య అలా అంటారు? వెళ్ళాలనుకున్నాను కానీ వీడు రావట్లేదు నాతో. సిటీకి తీసుకెళ్ళమని ఎన్ని రోజుల నుంచి అంటున్నాను, ఒక్కసారి కూడా తీసుకెళ్ళట్లేదు మావయ్య. ఎందుకు ద్రోణ, ఒకసారి తీసుకెళ్ళి చూపించవచ్చు కదా. తను కావాలనుకున్నది కొంటుంది. లేదు నాన్న, సిటీకి వెళ్తే అడ్డమైన డ్రెస్సులన్నీ కొంటుంది. చూడు, చక్కగా లంగా ఓని వేసుకుని ఎంత అందంగా ఉందో. ఇలాంటి అమ్మాయికి అలాంటి డ్రెస్సులు వేస్తే ఇది పాడైపోతుంది నాన్న. వల్లి ఏ డ్రెస్సు వేసుకున్నా అందంగానే ఉంటుంది. మనసు మాత్రం కల్మషం లేకుండా పవిత్రంగా ఉంటుందిరా. థ్యాంక్స్ మామయ్య అని శుక్లాని హక్ చేసుకుంటుంది. నువ్వు నా కోడలివి బంగారం. ఏంటి నాన్న కోడలు అంటున్నావు? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. మా ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ లేదు. మీరేదేదో ఊహించుకోకండి. అరే చెప్పావు కదా మీరిద్దరిది బెస్ట్ ఫ్రెండ్స్ అని. నాకు తెలుసు, ఎంతైనా వరుసకి కోడలవుతుందని అలా అన్నాను. ద్రోణ వల్లి చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తాడు. వల్లిని తన రాయల్ బైక్ మీద ఎక్కించుకొని ఊర్లోకి వెళ్తుంటే అందరూ చూస్తుంటాడు. ఈడు జోడు బాగుందనుకుంటారు. వల్లి నవ్వుతూ సిగ్గుపడుతుంది, కానీ ద్రోణ మాత్రం ఏమీ ఆలోచించకుండా పొలం గట్టు మీద పోనిస్తాడు. పొలంలోకి వెళ్ళి ఫామ్ హౌస్ దగ్గర తన బైక్ ఆపిస్తాడు. వల్లి వెంటనే దిగి ఫామ్ హౌస్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని బయటకు వస్తుంది. ఏంటి ఈ డ్రెస్ మార్చావు? పొలంలోకి దిగుతావా? నువ్వు దిగుతావు, నీతో పాటు నేను బొద్దులోకి దిగాలి అని ద్రోణతో పాటు బొద్దులోకి దిగుతుంది. ఊర్లో అందరూ నాటేస్తుంటారు. ద్రోణ కూడా వాళ్ళతో పాటు నాటు వేయడానికి దిగుతాడు. వల్లి కూడా నాటేస్తుంది. ద్రోణతో ఆడుతూ పాడుతూ ఆ రోజు పని పూర్తి చేస్తారు. పంపు సెట్ల దగ్గర ఇద్దరు ఆడుకుంటూ బురదని కడుక్కొని వెళ్ళి ఎప్పటిలాగానే లంగా ఓని వేసుకుని వస్తుంది. అందరూ చూసి, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు మీరు? ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి తిరిగారు, పెరిగారు, ఇంకా ప్రాణంగా ఉండారు. ఒకరినొకరు ప్రాణంగా తయారయ్యారు. పెళ్లి చేసుకుంటే దంపతులు అవుతారు కదా. ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఎదురుగా రాహుల్ వాళ్ళకి అడ్డంగా బైక్ ఆపి నిలబెడతాడు. ద్రోణ కోపంగా, రాహుల్ చూస్తే పక్కకి జరుగు, నాకు అడ్డు రాకు అంటాడు. నేను వెళ్తుంటే మీరే నాకు బైక్ అడ్డు వచ్చారు, మర్యాదగా తప్పుకో, నేను వెళ్ళాలి అంటాడు రాహుల్. నేను వెనకకి వెళ్ళే ప్రసక్తి లేదు, నువ్వు వెళ్తేనే మంచిది అంటాడు. వల్లి దిగి, ఏంటి ద్రోణ, ప్రతిసారి గొడవ అవసరమా? మనం కొంచెం సైట్ ఇస్తే తను వెళ్ళిపోతాడు కదా. రాహుల్ నవ్వుతాడు. ద్రోణ కోపంతో బైక్ రేస్ చేస్తుంటే వల్లి ద్రోణ చేతి మీద చెయ్యి వేసి కళ్ళతో వద్దని చెప్తుంది. ద్రోణ కోపంగా ఉన్న వల్లి కోసం బైక్ని సైడ్ ఇస్తాడు. రాహుల్ నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతాడు. ఇంకొకసారి వాడి సైడ్ మాట్లాడమంటే మంచిగా ఉండదు చెప్తున్నాను. వాడు ఎంత పొగరుగా వెళ్ళాడు. వాడి సైడ్ అయ్యావు ఏంటి వల్లి? అలా ఇద్దరు ఒకరినొకరు అనుకుంటూ గొడవ చేసుకుంటూ ఉంటారు. నన్ను ఇంట్లో దింపే, నువ్వు వెళ్ళు, ఇంకొకసారి రాహుల్తో గొడవ పడకు. ఎందుకు? రాహుల్ కనిపించినప్పుడల్లా నువ్వెందుకు ఇలా అయిపోతావు? నాకు వాడికి గొడవ అవుతుందని ఎందుకు భయపడతావు? ద్రోణ, నాకు గొడవ పడాలంటే ఇష్టం ఉండదు, ప్లీజ్ అర్థం చేసుకో. మనకి గొడవలు అవసరమా? ఏదైనా అయితే మన ఇద్దరి గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తాడు. చేస్తే చేయని, మన ఇద్దరి మధ్యలో ఏదీ లేదు, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్
నాకు చిన్నప్పటి నుంచి నువ్వు తోడుగా ఉన్నావు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు. ఇంకా వాడికి భయపడేదేంటి? ద్రోణ బైక్ ఆపిస్తాడు. వల్లి దిగి, ద్రోణ ఒకసారి ఇంట్లోకి రా, నాన్న ఎప్పటి నుంచో నిన్ను అడుగుతున్నాడు. సరే అని ద్రోణ ఇంట్లోకి వస్తాడు. వల్లికి తల్లి ఉండదు, తండ్రి మాత్రమే. అతని పేరే నాగభూషణం. నాగభూషణం ద్రోణాన్ని చూడగానే నవ్వుతూ, ఏంటి ద్రోణ, చాలా రోజులకొచ్చావు, వల్లిని తింపి వెళ్తున్నావా? అవును మావయ్య, ఈరోజు నాతో పాటు పొలంలో సూపర్గా పనిచేసింది. ఎంత చెప్పినా వినలేదు. చిన్నప్పటి నుంచి అంతే కదా, నీకోసం ఏదైనా చేస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. నువ్వు అంతే. మీరిద్దరూ ఏ కల్మసం లేని వాళ్ళు. ఉన్నన్ని రోజులు సంతోషంగా హాయిగా ఉండండి. ఏంటి మావయ్య, నన్ను కలవాలన్నారట? ఏదైనా పనుందా? వల్లి, నువ్వు వెళ్ళి కాఫీ పట్టుకొనిరా, ద్రోణతో మాట్లాడతాను. వల్లి కిచెన్లోకి వెళ్తుంది. ద్రోణ నాగభూషణాన్ని చూస్తూ, చెప్పండి మావయ్య అన్నాడు. ఏం లేదురా, మీ ఇద్దరి మనసులో ఏముందో చెప్తే తర్వాత ముందు అడుగు వేయాలనుకుంటున్నాను. మావయ్య, ప్రతిసారి చెప్పిందే కదా, మా ఇద్దరి మనసులో స్నేహం తప్ప ఏం లేదు. మీరే అన్నారు కల్మషం లేకుండా ఉంటామని. అది పెళ్లి బంధానికి కాదు, అలాంటి ఫీలింగ్స్ ఇద్దరిలో లేవు. అయితే వల్లిని పెళ్లి చేసుకోమని చెప్పు. ఒక సంబంధం వచ్చింది, చాలా మంచి అబ్బాయి. వల్లి ఫోటో పంపించాను, నచ్చారు. కానీ తను ఒప్పుకోవట్లేదు. నువ్వు చెప్తే అది వింటుంది. అదేంటి, సంబంధాలు చూస్తున్నారా? వల్లి నాతో ఎప్పుడూ అనలేదే. తనకిష్టం లేదు కదా, నీకెందుకు చెప్తుంది? అందుకే నిన్ను రమ్మంటున్నాను, అది నీకు చెప్పిందో లేదో అని. ఏం చేస్తాడా అబ్బాయి? కబోర్డ్లో ఉన్న ఫోటో తీసి చూపిస్తాడు. ఫోటో చూస్తే చాలా అందంగా ఉన్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాకు వెళ్ళిపోతాడు. అబ్బాయి బాగున్నాడు, చదువు బాగుంది, అన్నీ బాగున్నాయి. వల్లికి ఇంకేంటి చేసుకోకుండా? ఆ మాట చెప్పు. అది ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళను అంటుంది. పెళ్లి చేయకుండా ఎలా ఉండాలి చెప్పు. నేను చెప్తానులే మావయ్య, కొంచెం టైం తీసుకుని అన్నీ సర్దుకుంటాయిలే. వల్లి కాఫీ పట్టుకొని వస్తుంది. ద్రోణాకిచ్చి వాళ్ళ నాన్నకిస్తుంది. ద్రోణ కాఫీ తాగుతూ, వల్లి, రేపు నేను వచ్చి పొలానికి తీసుకెళ్తాను. నువ్వు అంత దూరం నడవక్కర్లేదు. బాయ్ అని చెప్పి ద్రోణ వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న, ద్రోణకు కూడా సంబంధం గురించి చెప్పావా? అర్థం చేసుకోవు. అవసరమా? నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. ఎంతకాలమని ఒంటరిగా ఉంటావు చెప్పు. నువ్వు అమ్మాయి పెళ్లి చేసి వయసు వచ్చేసింది. ద్రోణకి ఇంకా కొంచెం టైం పడుతుంది. నాన్న, ద్రోణ గురించి కాదు, పెళ్ళైపోతే నేను వెళ్ళిపోవాలి. నన్ను వదిలిపెట్టి ఉండలేడు. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయినప్పటి నుంచి నాతోటి ఎక్కువగా ఉన్నాడు. నేను వెళ్ళిపోతే ద్రోణ కష్టం నాన్న. నీకు ద్రోణ అంటే ఇష్టమైతే చెప్పు, నేను ద్రోణాన్ని ఒప్పిస్తాను కదా వల్లి. నాన్న, మీరు ఏదేదో అనుకోకండి అని గదిలోకి వెళ్తుంది. ద్రోణ ఇంటికెళ్ళాక బామ్మ దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఏం వంట చేశావు అంటాడు. నీకు ఇష్టమైన మటన్ కర్రీయే వంటానురా, చపాతీలు కూడా. నేను ఫ్రెష్ అయి వస్తాను, పెట్టేసే తినేసి వస్తాను. సరే అని అరేంజ్ చేస్తుంది. అప్పుడే అక్కడికి కామాక్షి వచ్చి, ఏంటి అమ్మమ్మ, బావ ఏదో అంటున్నాడు? తనకిష్టమైన ఫుడ్ వండాను కదా, అందుకే సంతోషంగా వెళ్తున్నాడు. అందరం కలిసి తిందాం, మీ అమ్మ నాన్న కూడా పిలువు. ద్రోణ ఫ్రెష్ అయి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. వాళ్ళ బామ్మ ద్రోణకి పెడుతుంది. ఇష్టంగా తింటుంటే కామాక్షి వచ్చి, ఏంటి బావా, ఎప్పుడు వల్లితోనే తిరుగుతావు, మాతో అస్సలే మాట్లాడవు? కామాక్షి, వల్లి నా క్లోజ్ ఫ్రెండ్, మేమిద్దరం కలిసే పెరిగాం. మీరంటే సిటీలో చదివి అక్కడే పెరిగి ఇక్కడికి వచ్చారు. అయినా ఇక్కడికి వచ్చాం కదా, ఇప్పుడు ఇంట్లోనే అందరం కలిసి ఉంటున్నాం. సంజన, విరాట్ అందరం ఉన్నాం. మాతో క్లోజ్గా ఉండొచ్చు కదా. నవ్వుతూ, ఏంటి కామాక్షి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మీరు మరదలు, సరదాగా ఉంటాను. నాకు ఎవరి మీద ఎలాంటి కోపము లేదు. సరేలే అని తన ప్లేట్లో ఉన్న చపాతి కామాక్షికి పడతాడు. కామాక్షి కూడా సంతోషంగా ద్రోణ పెట్టిన చపాతి తింటూ, బావా, నీకు మటన్ అంటే అంత ఇష్టమా? ఇష్టమనే కదా బామ్మ నా కోసం స్పెషల్గా వండి పెడుతుంది. తిని తన గదిలోకి వెళ్తుంటే సంజన వస్తుంది. బావా అనుకుంటూ. సంజనాని చూసి, ఏంటి సంజన, నాతో ఏదైనా పనే? నీకు ఇద్దరు మరదల్లో ఉన్నాం బావా, ఎంచక్కా మనం ఎంజాయ్ చేయొచ్చు. హలో, మీరందరూ సిటీలో చదివేసి వచ్చారు. నేను పల్లెటూరు వాడిని, మొరటోడిని. నాతో మీకేం పని? సిటీలో ఉన్న వాళ్ళు వేస్ట్ బావా. నిన్ను చూస్తే, నీ ఫిజిక్ చూసి, నీ బాడీ చూస్తే ఎంత బాగున్నావో తెలుసా? మట్టిలో పుట్టిన మాణిక్యానివి నువ్వు. పొగిడింది చాలే, తినేసి వెళ్ళి పడుకోండి. నేను ఉదయాన్నే లేచి, నాకు చాలా పనులున్నాయి అని ద్రోణ గదిలోకి వెళ్ళిపోతాడు. సంజన, కామాక్షి ఇద్దరూ గదిలోకి వెళ్తారు. కామాక్షి సీరియస్గా ఉండడం చూసి సంజన అడుగుతుంది, ఏంటక్క, ఎందుకంత కోపంగా ఉన్నావు? బావ బానే మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతున్నాడే, కానీ పై మాటే. ఏదైనా వల్లి వల్లి అంటూ వల్లి చుట్టూనే తిరుగుతాడు. మన బావ మనకే సొంతం కావాలి. అదేంటక్క, మనకు సొంతం అవడం ఏంటి? బావ మనసులో ఎవరున్నారో?
ఎవరు ఉన్నా వాళ్ళని తీసేయాల్సింది నేను మాత్రమే ఉండాలి బావ మనసులో. అదేంటి, ఎప్పుడు బావని చూస్తే అసహించుకుంటా? ఇంత సడన్గా బావ మీద ప్రేమ పుట్టుకొచ్చింది? ఇన్ని రోజులు పట్టించుకోలేదు. ఏదో పల్లెటూరు మొరటోడు అనుకున్నాను కానీ బావ చుట్టూ చూసావా? ఈ మహల్ని చూసావా? పొలాలు కొన్ని కోట్లల్లో ఉన్నాయి. మనం సిటీకి పోవాలని అక్కడే పెరగాలని ఆలోచనతో ఉన్నాం. అమ్మతో కొట్లాడి హాస్టల్లో ఉన్నాను. కానీ అక్కడ అన్నీ చూసేసాను. తిప్పి కొడితే ఎవరి దగ్గర డబ్బులు సరిగ్గా లేవు. మనం బ్రతకాలంటే డబ్బు కావాలి. అది బావ దగ్గర మాత్రమే ఉంది. బావ, నేను పెళ్లి చేసుకున్నానే అనుకో, ఈ సామ్రాజ్యం అంతా నాదే అయిపోతుంది. సంజన గట్టిగా నవ్వుతూ, కలలు కంటున్నావా అక్క? బావ చదువుకోలేదు కానీ చాలా తెలివి గలవాడు. నువ్వు అనుకుంటున్న ఈ సామ్రాజ్యాన్ని చాలా బాగా పెంచాడు. నువ్వు నాతో పాటు హాస్టల్లో ఉన్నావు కదే, నీకెలా తెలిసేవన్నీ? ఆ అమ్మా నాన్న ఇదే మాటలు చెప్తున్నారు రోజు బావ గురించే. మనల్ని అక్కడ ఉండనీయకుండా ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు? మన ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని బావకు పెళ్లి చేసుకోవాలని. కామాక్షి కోపంగా సంజనాన్ని చూస్తూ, నువ్వు మాత్రం బావ జోలికి రాకు. బావ నన్నే పెళ్లి చేసుకోవాలి. ఆస్తి గురించి అంటావా? తర్వాత ఆలోచించి నీకు రావాల్సింది నేనే ఇస్తాను. ఈ మొత్తానికి మహారాణిని నేనే కావాలి. సరే అక్క, నాకు బావని చేసుకోవాలని పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అమ్మా నాన్న పోరు పెడుతుంటే సరే అని అన్నాను. నీకు బావకి మధ్యన నేను రాను. కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాను. థ్యాంక్ యూ సంజన అని కామాక్షి సంజనాన్ని హక్ చేసుకుని, నువ్వు నాకు హెల్ప్ చేస్తావే అనుకో, బావ విషయంలో నీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఇస్తాను. అదే మాట మీద ఉండక్క. బావని పెళ్లి చేసుకున్నాక నన్ను మర్చిపోతే బాగుండదు. పిచ్చిదానా, నిన్నెందుకు మర్చిపోతానే? నువ్వు ఎంతైనా నా చెల్లెలివి. అలా ఎలా మర్చిపోతాను చెప్పు? ఎలాగైనా సరే నేను ఇంటి కోడలు కావాలి. అక్క, బావ మాత్రం వల్లి నీ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. ఇంకా ఎందుకు వాళ్ళిద్దరి మధ్యన ఏమీ లేదు. నువ్వు హ్యాపీగా బావను ఒప్పించి పెళ్లి చేసుకోవచ్చు. ఫ్రెండ్షిప్ లేదు, ఏమీ లేదు. తర్వాత అది ప్రేమగా మారుతుంది. బావకి వల్లి అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అది ప్రేమగా మారినప్పుడే వాళ్ళిద్దరూ విడిపోవాలి. ఏమో అక్క, వల్లిని మాత్రం కలవకుండా చేస్తే బావ కోపం వస్తుంది. ఆ విషయం ఆలోచించుకో. అవన్నీ నేను చూసుకుంటాలే కానీ నువ్వు బావని ఒక గంట కనిపెట్టు. ఎప్పుడు బావా బావా అంటూ తిరుగు. బావ మనసులో ఏముందో నీకు తెలుస్తుంది. సరే అక్క, ఇంకా పడుకుంటాను అని సంజన పడుకుంటుంది. కామాక్షి మాత్రం ఏదో ఆలోచనలో పడుతుంది. ఉదయాన్నే మీనాక్షి లేచి వంట పని చేస్తుంటే సింహాచలం మీనాక్షి అంటూ వస్తాడు. ఏంటండి ఇంత ఉదయాన్నే లేచొచ్చారు? ఎటైనా వెళ్తున్నారా? అవును మీనాక్షి, మీ నాన్న పంట పొలాల్లో వచ్చిన డబ్బులన్నీ ఇచ్చాడు. సిటీలో ఏదైనా అమ్మాయి పేరు మీద కొందామని వెళ్తున్నాను. ఎన్ని కొంటారండి? నాన్న ఏ ఒకటి ఉంచుకోకుండా మా ఇద్దరు అక్క చెల్లెలికే ఇచ్చేస్తున్నారు. ఏదన్నా మన ద్రోణ కూడా ఉండాలి కదా, వాడు కూడా ఏదో ఒకటి కొనండి. వారసత్వంగా వస్తున్న పొలాలు, ఈ మహాలు అంతా వాడికే కదే. ఇక వాడికి సిటీలో ఎందుకు? కావాలంటే వాడే కొనుక్కుంటాలే. తొందరగా కాఫీ పెట్టివు, నేను వెళ్ళాలి. అప్పుడే కామాక్షి వచ్చి, ఏంటి నాన్న ఇంత తొందరగా వెళ్తున్నావు? నా బంగారు చిట్టి తల్లి కోసమే అన్నీ చేయాలి కదా. నీ పెళ్లి చేయాలంటే ఎన్ని పనులు చేయాలి? నేను తొందరగా వెళ్ళొస్తాను. నువ్వు మాత్రం ఏమీ అల్లరి చేయకు. నీకు చెప్పింది గుర్తుంది కదా. నాన్న, మీరు దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోకండి. ఒక్కరోజులో బావని నా వైపు తిప్పుకుంటాను. సింహాచలం నవ్వుతూ మీనాక్షి తెచ్చిన కాఫీ తాగేసి వెళ్ళిపోతాడు. అప్పుడే నరసింహ వచ్చి, కామాక్షి, నాన్న ఎటు వెళ్ళాడు అంటాడు. ఏమో బాబాయ్, సిటీకి వెళ్తా అన్నాడు. ఏ పని మీద అయితే చెప్పలేదు. సర్లేరా, నేను తెలుసుకుంటాను. ఇంతకీ మీ పిన్ని ఎక్కడా? బాబాయ్, తెలిసే అడుగుతున్నారా? పిన్ని ఇంత తొందరగా నిద్రలేస్తుందా ఏంటి? మీరు మీ పక్కనే బెడ్రూమ్లో ఉండొచ్చు. పెళ్ళికొచ్చిన పిల్లలున్నా కానీ మీ పిన్నికి మాత్రం ఉదయాన్నే లేవడం అలవాటు లేదే. ఏంటో అన్నీ నేనే చేసుకోవాలి. కిచెన్లోకి వెళ్ళి, వదిన కొంచెం కాఫీ ఇస్తావా అన్నాడు. ఇస్తాను, కూర్చో అని గబగబా కాఫీ పెడుతుంది. సింహాచలానికి కాఫీ ఇస్తూ, మీ అన్నగారు సిటీకి వెళ్ళారు అంటుంది. అదే అనుకున్నాను, మొన్న నైటే చెప్పాడు. అంతా కలిసి వస్తే మనం అనుకున్నట్టు జరిగితే సంతోషం వదిన. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. అందరం బాగుంటాం. అప్పుడే ప్రతాప్ వర్మ వచ్చి, మీనాక్షి కాఫీ ఇవ్వమ్మా అంటాడు. నాన్న, మీరు గదిలో నుంచి బయటకు ఎందుకు వచ్చారు? మీకు కొంచెం అలసటగా ఉంది కదా. నేనే గదిలోకి తెచ్చేదాన్ని కదా కాఫీ. నేను ఎప్పుడైనా గదిలో అలా పడుకున్నానా? నాకు గదిలో కూర్చోవడం అంటే చాలా చిరాకు. పొలం పళ్ళకి చూసుకోవాలి. తొందరగా కాఫీ రెడీ చేసేయి, నేను ఫ్రెష్ అయి వచ్చాను. అమ్మా అని పిలుస్తుంది గదిలో నుంచి వాళ్ళ అమ్మ వచ్చి. ఏంటి మీనాక్షి, ఇంటి పనంతా మీదే వేసేసుకుంటున్నావు? లీలా చేస్తుంది కదా, ఎందుకు అందరికీ నువ్వే కాఫీలు టిఫిన్లు అందిస్తున్నావు? అదేంటమ్మా అలా అంటావు? నేనే కదా వదిన తర్వాత అన్ని పనులు చేసేది. ఎందుకో నాకు ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు. అయినా ఎవరికి చేస్తున్నావేంటి? నా భర్త, నా పిల్లలు నా కుటుంబానికి కదా.
ప్రతాప్ వర్మ నరసింహ కాఫీ టిఫిన్ చేసి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడే ద్రోణ గదిలో నుంచి కిందికొచ్చి అత్త అని హక్ చేసుకుని, ఏంటత్తా ఈరోజు స్పెషల్, ఏం చేస్తున్నారు అంటాడు. ద్రోణాన్ని చూసి నవ్వుతూ, నీకేం కావాలట, అది చేస్తాను. ఈరోజు నీకు మాత్రమే పూరీ చేస్తాను. అదేంటమ్మా, బావకు మాత్రమే పూరీ, మాకేం చేయవా? తమరు 2 సంవత్సరాలు సిటీలో పెరిగారు, ఈ ఊరిలో కాదు. నాకు ద్రోణ ఎంత దగ్గర తెలుసా? నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. వాడికి నచ్చినవన్నీ నేనే చేసి పెడతాను. ఏంటత్తా అలా అంటావు? కామాక్షి కూడా తనకిష్టమైన వండి పెట్టు. వీళ్ళు సడన్గా సిటీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారత్తా? నాకేం తెలుసు, నువ్వే అడుగు కామాక్షిని, చెప్తుంది. ఇక్కడ ఉండాలంటేనే చిరాకు పడేది, అలాంటిది ఎంతో హ్యాపీగా ఉంది. ద్రోణ కామాక్షిని చూస్తూ, ఏంటి కామాక్షి, ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? సిటీ వాసన పోయిందా? పల్లెటూరు మనుషులు నీకు నచ్చారా? ద్రోణాన్ని గట్టిగా హాక్ చేసుకుని చెంప మీద ముద్దు పెట్టి, బాగా నచ్చారు బావా. సిటీ కంటే పల్లెటూరు వాతావరణం బాగుంది. వాళ్ళ మనసులో కల్మషం ఉండదని తెలుసుకున్నాను. ఐ లవ్ యూ బావా అంది. మీనాక్షి ఒక్క సెకండ్ షాక్ అయి, ఏం చేస్తున్నావే? వాడిని అలా చేస్తున్నా? ఇంతవరకు ఏ అమ్మాయి వాడి దగ్గరకు రానేలేదు. ఎవరూ రాలేదని తెలిసే నేను వచ్చానమ్మా. ద్రోణ నవ్వుతూ కామాక్షిని దూరం పెడుతూ, నేను పొలానికి వెళ్ళాలత్తా, తొందరగా టిఫిన్ చేశాక పిలు అని అలా తోటలోకి వెళ్తాడు. ఆ పూల తోటలో అన్ని పూలను చూస్తూ తన మనసులో భావాలు చెప్పుకుంటున్నాడు. ఆ చెట్లని పూలను చూసి తన తల్లి గుర్తుకొస్తుంది. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పూల మధ్యలో చూస్తూ, అమ్మా, నువ్వు ప్రాణంగా పెంచుకున్న చెట్లని నేను అలాగే చూసుకుంటున్నాను. నువ్వు ఎప్పుడొస్తావమ్మా? నా కోసం వచ్చే వరకు ఎదురు చూస్తాను. అప్పుడే కామాక్షి వచ్చి ద్రోణాన్ని వెనక నుంచి హక్ చేసుకుని, ఏంటి బావా, పూల తోటలో ఉంటే ఆ అమ్మాయిల వైపు మనసు మరుగుతుందా? ఫీలింగ్స్ వస్తున్నాయా? ద్రోణ మనసులో చిరాగ్గా తన 2 చేతులతో దూరం జరిపి, ఇంత అందమైన పూల మధ్యన అమ్మాయిలు గుర్తుకొస్తారు, అది నీ అభిప్రాయం. కానీ నాకు గుర్తుకొచ్చేది అమ్మ. అమ్మ కావాలి. కామాక్షి చిరాగ్గా ఉన్నా, అమ్మ అంటావేంటి బావా? అత్త వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలైంది. ఇంకా నీకు అమ్మ గుర్తుకు రావద్దు. అమ్మ గుర్తుకు రానంతగా మేమున్నాం కదా. అప్పుడే వల్లి ద్రోణ అంటూ పరిగెత్తుకొచ్చి హక్ చేసుకుంటుంది ద్రోణాని. అలాగే నిలబడి చూస్తూ, ఏంటి తెల్లారిందా? నేనే వస్తానన్నాను కదా, నువ్వెందుకు వచ్చావు? వాళ్ళిద్దరిని అలా చూస్తున్న కామాక్షి కడుపులో రగిలిపోతూ కోపంగా చూస్తుంది. ఏంటి ద్రోణ సార్, తమరు, టైం అయిపోయింది. చూసి చూసి నేనే వచ్చాను, నడు అని ద్రోణ చేపట్టుకుని బయటికి లాక్కెళ్తుంది వల్లి. నేను హక్ చేసుకుంటేనేమో దూరం పెడుతున్నాడు, అది హక్ చేసుకుంటే మాత్రం నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఎలాగైనా దీన్ని బావ దగ్గర రానికుండా చేసుకోవాలి. కామాక్షి తొందరగా తన గదిలోకి వెళ్తుంది. ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఫోన్లో ఉన్న తను నవ్వుతూ, నువ్వు అనుకున్నట్టు అన్నీ చేస్తాను, కానీ నాకు వల్లి కావాలి అంటారు. కామాక్షి నవ్వుతూ, కావాలంటే నువ్వు ఏదో వాడుకోవడానికి కాదు, పెళ్లి చేసుకుంటానంటే ఓకే. ఎందుకంటే ఇది పల్లెటూరు, నువ్వు ఏదైనా చేసి వదిలేస్తే మొత్తం మా బావ మీదకి వస్తుంది. అబ్బా, పెళ్లి చేసుకోవడమా? నాకు అంతగా ఇష్టం లేదు. అలా అయితే వల్లికి దూరంగా ఉండు. ఇప్పుడే చెప్తున్నాను, మా బావకు మాత్రం తెలిస్తే నేను చంపేస్తాడు, నన్ను కూడా. సరేలే, ఇష్టమైతే కాదన్నాను కదా. పెళ్లి చేసుకోవాల్సి వస్తే చేసుకుంటాను, కానీ వల్లిని ద్రోణాన్ని దూరంగా ఉంచు అని ఫోన్ పెట్టేస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.